దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4 రాష్ట్రాలు విజయకేతనం ఎగరవేసి విజయ డంకా మోగిస్తుందని హర్షం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ క్రాస్ రోడ్లో బీజేపీ పార్టీ మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొల్లం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ వేడుకలు నిర్వహించి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ దేశంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్గా మోదీ పోరాటం చేసి గెలిచారన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ డంకా మోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విజయోత్సవ ర్యాలీ మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రంలో కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. యావత్తు భారతదేశం ఈరోజు వెలువడబోతా ఉన్నటువంటి ఫలితాలపైనే దృష్టి పెట్టి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ఈ భారతదేశం వైపు, నరేంద్ర మోడీ వైపు, భారతీయ జనతా పార్టీ గురించే మాట్లాడేటువంటి, చూసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతా ఉంది. పంజాబ్ మినహా 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించబోతా ఉందని చెప్పి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అనేక మంది పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఆశాభావాన్ని, విశ్వాసాన్ని పోలింగ్ తర్వాత వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈ దేశంలో కుహాన లౌకికవాదులుగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో భారతదేశాన్ని చీల్చాలని, జాతీయవాదాన్ని, దేశభక్తిని బలహీనపరచాలనేటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, బహుజన సమాజ్ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇతర రాజకీయ పార్టీలు మేము ఈ రాష్ట్రంలో గెలవలేము, కానీ బీజేపీ గెలవద్దనేటువంటి ఒక సిగ్గుమాలినటువంటి చర్యల ద్వారా వాళ్ళ ఓట్లను ఇతర పార్టీలకు, ఇతర పార్టీల ఓటు వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా ఒక ఒప్పందం ప్రకారం అవగాహనతో ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీని, జాతీయవాదిని, ప్రజలందరి యొక్క ఆలోచనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఈనాడు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈనాడు ఉత్తరాఖండ్ కావచ్చు, ఈనాడు మణిపూర్ కావచ్చు, గోవా కావచ్చు, భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండింది. ఈనాడు తిరిగి 4 రాష్ట్రాల్లో మెజార్టీగా అధికారంలోకి రాబోతా ఉంది. గోవాలో 3 సార్లు హ్యాట్రిక్ సాధించాం గతంలోనే. ఈసారి 4వసారి విజయ దుందుబిని గోవాలో బీజేపీ కొనసాగిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ దేశానికి ఒక తలమానికంగా, దేశ ప్రజలకు ఒక గుండెకాయ లాంటి యూపీలో గెలిస్తే దేశవ్యాప్తంగా గెలిచినట్టే అని చెప్పి అనేక మంది విశ్లేషకులు, అనేక మంది జాతీయవాదులు ఈనాడు చర్చించుకున్నారు. కానీ భగవంతుని దయతో ఈ దేశంలో కొనసాగుతా ఉన్నటువంటి రామభక్తుల పార్టీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు రాజీలేని పోరాటం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ముక్త్ భారత్, రాజకీయంగా ఈ దేశంలో అధికారంలో లేకుండా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అధికారం నుండి దిగిపోయే విధంగా, దించే విధంగా బీజేపీ ప్రయత్నం చేసింది. ఆ కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈనాడు 90% పూర్తయింది. భవిష్యత్తులో మరింత జరుగుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. పంజాబ్ లో చూశారు, కాంగ్రెస్ అధికారంలో సంపూర్ణంగా అధికారంలో, కానీ దురదృష్టం ఈనాడు కాంగ్రెస్ కు ఒక అవగాహన లేదు, దేశ ప్రజల మీద ప్రేమ లేదు, పనిచేసే విధానం లేని కారణంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి ఈనాడు పంజాబ్ కూడా ఇతర పార్టీలకు వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ ను సాధించబోతా ఉన్నారని చెప్పి ఈ యొక్క ఫలితాలు మనకు దిక్సూచిగా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే టిఆర్ఎస్ శ్రేణుల ద్వారా కోర్టులో స్టే తెచ్చి ఆపి ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవడాపాడు అంటే బీజేపీ ఇంకో పార్టీ మీదనో
ఈనాడు బట్టగాల్చి మీదేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి నమ్మకూడదు. ఈ ముఖ్యమంత్రి ద్రోహి, ఈ దళిత ద్రోహి, ఆడపడుచుల ద్రోహి, మహిళా వ్యతిరేకి, ఈ యొక్క ప్రజా వ్యతిరేకిగా అవినీతి పాలనను, కుటుంబ పాలన, గడిల పాలన కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ గడిల పాలన భూస్థాపితం చేయడానికే జాతీయవాద నాయకత్వాన్ని మా బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, డికే అరుణ గారు, మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.